ఇక క్రైమ్ పోలీసులమని చెప్తూ వాహనదారుని బెదిరించి దోపిడీకి పాల్పడ్డ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా కోస్గికి చెందిన రవికుమార్ కిరాణా వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే నగరంలోని బేగం బజార్ నుంచి 80,000 రూపాయలు విలువ చేసి పాన్ మసాలా బ్యాగులను తన కారులో తీసుకెళ్తూ ఉండగా నలుగురు యువకులు స్కార్పియో వాహనంలో వెంబడించి, మేము క్రైమ్ పోలీసులం, నీ కారును మా వాహనం ఢీకొట్టింది, రిపేర్కు డబ్బులు ఇవ్వు అని బెదిరించి బాధితుని వద్ద నుంచి 40,000 రూపాయల నగదుతో పాటు కారులో తీసుకెళ్తున్న పాన్ మసాలా బ్యాగులను ఎత్తుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లో నలుగురు నిందితులని అరెస్ట్ చేశారు. తిరిగి తీసుకెళ్లి తుక్కుగూడ ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత తుక్కుగూడ ప్రాంతంలో వీళ్ళ వెహికల్ రోడ్డుపై వదిలిపెట్టి వాళ్ళని అక్కడికి పంపించడం జరిగింది. ఇప్పుడు ఇది డాటా మొత్తం ఫింగర్ ప్రింట్స్ కూడా మేము ప్రతి కేసులో కూడా ఏ ముద్దాయి దొరికినా ఫింగర్ ప్రింట్ చెక్ చేస్తాం. మేము డాటా కూడా మేము సిసిఆర్ విధానం మొత్తం చెక్ చేయడం జరిగింది. ఇంకా మేము ఇవాళ పట్టుకున్నాం వీళ్ళందరినీ. ఫింగర్ ప్రింట్స్ కూడా క్యాట్ క్రైమ్ అనాలిసిస్ టీమ్ దగ్గరికి పంపిస్తాము. ఇంకా ఫర్దర్ కూడా మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఇంటరాగేట్ చేయడం జరుగుతుంది వీళ్ళని. ఎందుకంటే రాబరీ పెద్ద నేరం ఇది. పోలీసులు అని చెప్పి ఆడితేనే ఆ రవికుమార్ అతను భయపడి అతను బండి నాపి పోలీసులు అని చెప్పి భయపడి బండి ఆపడం జరిగింది. అతను భయపడి కూడా అక్కడ గట్టిగా అరవడం లాంటివి ఏం చేయలేదు. అతను అక్కడే కొద్దిగా గట్టిగా అరిచుంటే పబ్లిక్ అంతా వచ్చేవారు, అఫెన్స్ ప్రివెంట్ చేయడం జరిగి ఉండేది. భయపడి వీళ్ళకి నలుగురు నుంచి భయపడి వాళ్ళు దోపిడీకి గురయ్యారు ఇద్దరు. సరే, ఈ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలిస్తున్నాం వీళ్ళని. మేము ఫర్దర్గా మేము మళ్ళీ ఇందులో మరి ఫర్దర్ కస్టడీ తీసుకొని కూడా ఇంకేమైనా కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు. ఎందుకంటే అఫెన్స్ ఇది జనరల్గా అప్పుడే ప్లాన్ చేశారు కాబట్టి అంత ధైర్యంగా చేసే అఫెన్స్ కావాలంటే ఇంతకుముందు కూడా పాన్ మసాలా 78,000 రూపాయల సామాగ్రిని కూడా వాళ్ళు అతని కారును తీసుకొని వీళ్ళ స్కార్పియో కారులో పెట్టుకున్నారు. సరే, అక్కడి నుంచి అతను తీసుకొని తుక్కు కూడా పోయే రోడ్డు దగ్గర తీసుకెళ్ళిపోయి అతని కారు ఆపి అతని కీ తీసుకొచ్చి బైనెట్ మీద కారు పెట్టి తీసుకెళ్ళని చెప్పి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఫరార్ అయిపోయారు. అక్కడ ఇదంతా సుమారు 8 నుంచి 10:30 వరకు ఈ అఫెన్స్ జరిగింది ఇక్కడ. అది వెంటనే రవికుమారు అక్కడికి పోలీస్ స్టేషన్కి, మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి, అక్కడ నుంచి అజీజ్ నగర్ దగ్గర అఫెన్స్ జరిగింది కాబట్టి వెంటనే అతను శంషాబాద్ పోలీస్ స్టేషన్ కనుక్కొని అడ్రస్ కనుక్కొని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ది వెంటనే వచ్చి నైట్లో మొయినాబాద్ ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు. వెంటనే సిఐ మొయినాబాద్ వెంకటేశ్వర్లు, అలాగే మా డివిజనల్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రాజు, అలాగే ఎస్ఐలు మహేంద్రనాథ్, మరి వెంకట్, మరి మిగతా క్రైమ్ సిబ్బంది అంతా కూడా దీన్ని వెంటనే గ్రేవ్ కేసులో రాబరీ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సరే, ఇతను కంప్లైంట్ అతను నంబర్ అతను ఎంబడే ఉన్నాడు. 2 గంటల సమయం పాటు వాళ్ళు ఎంబడి తిరిగాడు. నంబర్ కూడా నోట్ చేసుకున్నాడు. అంటే నంబర్ తీసుకున్నాడు. అంటే నంబర్ అతను ముద్దాయిల నంబర్ ఆధారంగా ముద్దాయిలంతా ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసుకున్నారు. వెహికల్ కూడా అందరూ మా ఎంక్వైరీలో ఇల్లు తేలిపోయింది, వెహికల్ ఎవరిదో తేలిపోయింది, ముద్దాయిలందరూ ఐడెంటిఫై అయిపోయారు. అక్కడి నుంచి పారిపోయారు వారు అక్కడి నుంచి. వెంటనే మేము సపరేట్గా మళ్ళీ ఇంకొక టీంని ఫామ్ చేసుకొని ఇవాళ ఉదయం ముద్దాయిలందరినీ కూడా లొకేట్ చేసుకొని సుమారు 11:30 ప్రాంతం నలుగురు ముద్దాయిలను కూడా మేము అదుపులోకి తీసుకొని ఆ కారు కూడా రికవర్ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళు రాబరీ చేసిన పాన్ మసాలా ఐటమ్స్ కూడా తీసుకున్నాము. టోటల్ అమౌంట్ మనం 39,800 కూడా రికవర్ జరిగింది. అంటే కొద్దిగా సీను రికవర్ చేయడం జరిగింది. ప్లస్ కొద్దిగా అమౌంట్ వాడు ఒక రోజంతా పారిపోయి ఉన్నారు, కొద్దిగా మిస్యూజ్ చేసుకున్నారు డబ్బులు. సరే, ఇదేంటంటే వీళ్ళు ఎప్పుడైతే ఖాళీ మందిర్ నుంచి మారుతున్నారో చూశారు, ఇద్దరు వెళ్తున్నారని చెప్పి వీళ్ళంతా రైట్ క్రైమ్ పోలీసేమని చెప్పి నలుగురు ముద్దాయిలు బేగం బజార్ నుంచి కోస్కి వెళ్తున్న ఒక కిరాణా షాపు వర్తకుణ్ణి రోడ్డు కాపు కాచి పోలీసులు అని చెప్పి దోచుకున్నారు. దీని వివరాలు రవికుమార్ అనే కంప్లైంట్ 4 తేదీ నాడు
బేగం బజార్ నుండి ఇతను కిరాణా షాప్ నడుపుతాడు. కోస్గిలో ఇతనికి కిరాణా జనరల్ స్టోర్ ఉంది. ఆ కిరాణా జనరల్ స్టోర్ సంబంధించి ఇతను బేగం బజార్ నుంచి పాన్ మసాలా ఇతర సామాగ్రి కొనుగోలు చేసి అతని షాప్ కోసము అరౌండ్ 6-6:30కి బేగం బజార్లో బయలుదేరి సుమారు 8 గంటల ప్రాంతంలో అప్పా జంక్షన్ దాటి ఆ టీ స్టాల్ దగ్గర ముందు పోతుండగా ఒక స్కార్పియో వెహికల్ వచ్చింది. 9909 వెహికల్ వచ్చి మమ్మల్ని తగిలిచ్చారు మీరు ఎక్కడ అని చెప్పి బండి వెనుక చాపేశారు. సరే ఇతను డ్రైవర్ రవికుమార్ దిగి అయ్యో తప్పైందండి ఏమంటే రిపేర్ చేస్తామని చెప్పి క్షమాపణ చెప్పాడు అక్కడ. సరే ఇది ఏమైందని చెప్పి చాలామంది అక్కడ వచ్చి గ్యాదర్ అయ్యారు అక్కడ ఈ వెహికల్ ఆపగానే. సరే వీళ్ళు ఏం చేశారంటే సరే సారీ చెప్పారని చెప్పి ఠీక్ అని చెప్పి వాళ్ళు ఈ స్కార్పియోలో ఉన్న 4 వ్యక్తులు ముందుకెళ్ళారు. వెళ్ళిపోయారని చెప్పి ఇతను రవికుమార్ అతను జైలు వెహికల్లోనే తిరిగి అజీజ్ నగర్ వైపు వెళ్తున్నాడు. అతను కోజికి వెళ్ళాలి. ఒక 10-15 నిమిషాల సమయంలోనే వాళ్ళకు అజీజ్ నగర్ చివరస్తా వస్తుంది. మళ్ళీ వెంటనే అక్కడ నుంచి వీళ్ళు మళ్ళీ ఓవర్టేక్ చేసి మళ్ళీ ఆపినారు అక్కడ. మళ్ళీ ఆపి మేము క్రైమ్ బ్రాంచ్ పోలీసులో మేము మీ డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ చూపెట్టమని చెక్ చేస్తామని చెప్పి చెక్ చేసి చూపించారండి అక్కడ. ఇలా డ్రైవింగ్ లైసెన్స్ చూపించారు, ప్లస్ వెహికల్ లైసెన్స్ చూపించారు, డాక్యుమెంట్ లైసెన్స్ చూపించారు. సరే వెంటనే క్రైమ్ బ్రాంచ్ మీద ఏం లేదని చెప్పి బలవంతంగా ఒక అతను